చూసాం విజయవాడలో తిరంగా ర్యాలీ కొనసాగుతోంది. మరి కాసేపట్లో దానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నాం. ప్రధానంగా ఇప్పుడు దేశంలో చర్చ జరుగుతున్న మరో కీలక అంశం బిల్లుల ఆమోదంపై రాజ్యాంగ సంక్షోభం ఏర్పడబోతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యేలా కనిపిస్తోంది. రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై 3 నెలల్లోగా గవర్నర్ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. ఈ రాజ్యాంగంలో కాలపరిమితి లేకున్నా గడువు విధించవచ్చా అని రాష్ట్రపతి ముర్ము సుప్రీంకోర్టును ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అసలు అంతిమ అధికారాలు ఎవరికి ఉంటాయి? సుప్రీంకోర్టు నిర్ణయం సరైనదేనా? రాష్ట్రపతి ప్రశ్నలు కరెక్టా? అసలు సుప్రీం ఎవరు? ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. మనతో పాటు చర్చించడానికి లైవ్లో పాల్గొంటున్నారు. అమెరికాలో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా సమయం ఇచ్చినందుకు జయప్రకాష్ నారాయణ గారు ముందుగా మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్డ్గా మీరు చెప్పేటట్టుగా ఇంకెవరు చెప్పలేరు. ఎందుకంటే ఇది కొంత జటిలమైన అంశం. రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరులు, ప్రస్తుతం పౌరురాలుగా ఉన్నారు ద్రౌపది ముర్ము వర్సెస్ సుప్రీంకోర్టు. అంటే సుప్రీంకోర్టు ఎక్కడైతే తీర్పు ఇచ్చిందో దానికి తగ్గట్టుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా సుప్రీంని ప్రశ్నిస్తూ కొన్ని ప్రశ్నలు సంధించారు సార్. అసలు ఈ వివాదంలో ఎవరు సుప్రీం అంటే ఏం చెప్తారు సార్? సతీష్, ఎవరి పనిలో వారు సుప్రీం. న్యాయ నిర్ణయం చేయడంలో సుప్రీంకోర్టు బాధ్యత తుది బాధ్యత. ఒక సామెత ఉన్నది, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అమెరికాలో గతంలో చెప్పారు, సుప్రీంకోర్టు ఇన్ఫాలిబుల్ కాదు, తప్పు చేయదని కాదు, కానీ సుప్రీంకోర్టు తర్వాత వేరే అప్పీల్కి అవకాశం లేదు కాబట్టి తుది మాట అవుతుంది. ఇంతకీ తుది మాట వేరు, వారు చేసేది ప్రతి కూడా ఏ తప్పు లేకుండా చేస్తారన్నది వేరు. ఎన్నో సందర్భాల్లో సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పును వాళ్ళు తిరస్కరించిన తర్వాత, కొన్నేళ్ల తర్వాత, ప్రపంచంలో ఇతర దేశాల్లో జరిగింది, మన దేశంలోనూ జరిగింది. అంచేత సుప్రీంకోర్టుని దైవాజ్ఞగానో దేవుడిగానో భావించకూడదు. కానీ రాజ్యాంగ వ్యవస్థలో న్యాయ నిర్ణయం వరకు సుప్రీంకోర్టు తుది పాత్ర, తుది మాట. కానీ పరిపాలన విషయంలో, చట్టాల విషయంలో, ఆ చట్టాలు రాజ్యాంగబద్ధమైనంత వరకు అది పూర్తిగా శాసన నిర్మాణ వ్యవస్థకి, కార్యనిర్వాహక వర్గానికి తుది బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మీరు 2-3 ప్రశ్నలు ఏమనెత్తారు. ఒకటి, ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టుకి ప్రశ్నలతో నివేదించవచ్చా? పూర్తిగా రాజ్యాంగంలో 143(1) అధికరణం కింద ఇప్పటికీ 12-13 సార్లు సుప్రీంకోర్టుకి రాష్ట్రపతి వివిధ అంశాలు నివేదించారు. ఒక విషయం మీద కనుక సందిగ్ధత ఉన్నట్లయితే అది తొలగించడం కోసం దాని ఏదో ఒకరో ఇద్దరు జడ్జిలు ఆషామాషిగా తీసుకోకుండా ఒక రాజ్యాంగ ధర్మాసనం దాన్ని తీవ్రంగా తీసుకుని, ఎందుకంటే దేశ రాష్ట్రపతి, దేశాధినేత, దేశ సార్వభౌమత్వానికి ప్రతీక, అటు పార్లమెంట్ ఉభయ సభలు, రాష్ట్రాల శాసనసభలు కలిసి ఎన్నుకున్నటువంటి రాజ్యాంగ అధినేత కాబట్టి దాన్ని తీవ్రంగా పరిగణించి సుప్రీంకోర్టు ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం కూర్చొని లోతుగా పరిశీలించి వాదనలు ప్రతివాదనలు విని ఒక సలహా ఇస్తుంది రాష్ట్రపతికి. కాబట్టి రాష్ట్రపతి పంపించడం సముచితమైనది, ఎన్నో సందర్భాల్లో జరిగింది, అది జరగాలి. ఇక గవర్నర్ పాత్ర, ఖచ్చితంగా నేను గవర్నర్ పాత్రను చాలా కాలంగా వ్యతిరేకిస్తూ వచ్చాను. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాణం జరిగినప్పుడు గవర్నర్ ఎట్లా ఎన్ని కావాలని చెప్పని చాలా చర్చ జరిగింది. మొట్టమొదటిది రాజ్యాంగ సబ్ కమిటీ ఒకటి ఉంది, రాజ్యాంగ ముసాయిదా సబ్ కమిటీ ఒకటి. ఆ సబ్ కమిటీ వారు గవర్నర్ని రాష్ట్రపతి లాగానే రాష్ట్ర శాసనసభలు ఎన్నుకోవాలని చెప్పని ప్రతిపాదించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో మరో కమిటీ గవర్నర్ని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని ప్రతిపాదించారు. కానీ తర్వాత చర్చలో, రాజ్యాంగ సభల చర్చలో ఎన్నిక వద్దు, నామినేషనే ఉత్తమం చెప్పి నిర్ణయం చేశారు. ఆ రకంగా నామినేషన్ వచ్చింది. ఎప్పుడైతే నామినేషన్ వచ్చిందో ఏమవుతుంది, గవర్నర్లో చాలా సందర్భాల్లో జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళని నియమిస్తుంది కాబట్టి, అధికారంలో ప్రభుత్వం నియమిస్తుంది కాబట్టి, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నట్లయితే వాళ్ళని ఇరుకున పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మన రాష్ట్రంలో, మన ఉమ్మడి రాష్ట్రంలో గతంలో చూసాం. 1984లో రామ్లాల్ గారు చాలా అన్యాయంగా, ఏ మెజారిటీ లేకపోయినా కూడా ప్రతిపక్షానికి, మరి ఆనాడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని రద్దు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు ఉవ్వెత్తున లేచి మరి దాన్ని తిరస్కరించబట్టి మళ్ళీ గవర్నర్ మారి కొత్త గవర్నర్గా శంకర్ దయాళ్ శర్మ గారు వచ్చి అప్పుడు ప్రభుత్వాన్ని మళ్ళీ పునర్వ్యవస్థించాల్సి వచ్చింది. ఎన్టీ రామారావు గారు మళ్ళీ అధికారంలో తీసుకొచ్చారు. ఇలా ఎన్నో సందర్భాల్లో దేశంలో గవర్నర్ల పాత్ర చాలా వివాదాస్పదమైనది. కంచేత గవర్నర్ల వ్యవస్థను మనం పునఃపరిశీలించాలని నేను పూర్తిగా అంగీకరిస్తాను. నా ఉద్దేశంలో అయితే రాష్ట్రాల్లో ప్రత్యక్ష ఎన్నికలు పెట్టి
గవర్నర్ ముఖ్యమంత్రి వేరు కాకుండా ప్రభుత్వాధినేత రాజ్యాంగాధినేత అయ్యేట్టు చేస్తే ఇబ్బంది లేకుండా పోతుంది. లేదు ఆ మార్పు వద్దు అనుకుంటే గవర్నర్ని రాష్ట్రపతిని ఎలాగైతే ఎన్నుకుంటున్నాం అలాగే గవర్నర్ని కూడా రాష్ట్ర శాసనసభ స్థానిక ప్రభుత్వాలు కలిసి ఎన్నుకున్నాయి అనుకోండి, చాలా మేరకు ఇబ్బంది తెలిగిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల్ని అంచనా వేసి ఢిల్లీ వారు చెప్పిన మాట వినటం కాకుండా పద్ధతి ప్రకారం చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఆ మార్పు కావాలి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయంలో ఏమైందంటే గవర్నరు నిరంతరం రాష్ట్ర శాసనసభ చట్టం చేసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఏళ్ల తరబడి దాని మీద కూర్చోకూడదు అన్నది నేను సరైన వాదన నా దృష్టిలో. దానికి కాలపరిమితి పెట్టడం న్యాయమే. కానీ గవర్నర్ సంతకం లేకున్నా ఆలస్యమైంది కాబట్టి అది చట్టమే నిర్ధారించడమే సుప్రీంకోర్టు ఖచ్చితంగా గీత దాటింది. చట్టం అనేది రాజ్యాంగం ప్రకారం శాసన నిర్మాణ వ్యవస్థలో భాగమే రాష్ట్రంలో గవర్నరు, దేశంలో రాష్ట్రపతి. పార్లమెంట్ ఉభయ సభలకు ఎంత పాత్ర ఉందో రాష్ట్రపతికి అంత పాత్ర ఉన్నది. రాష్ట్ర శాసనసభకి శాసన మండలి ఉంటే శాసన మండలికి రాజ్యాంగబద్ధంగా ఎంత పాత్ర ఉందో చట్టాలు చేయడంలో రాష్ట్ర గవర్నర్కి అంతే పాత్ర ఉన్నది. రాజ్యాంగాధినేత సంతకం లేకుండా చట్టం అయిపోయిందంటే అరాచకత్వం అయిపోతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఒక గీత దాటింది. ఆ గీత దాటకుండా ఉన్నట్టయితే కాలపరిమితి పెట్టాలి. రాజ్యాంగం చెప్పిన ప్రకారం అయితే బిల్లును ఆమోదించాలి, ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా, లేదా తిరస్కరించి మళ్ళీ శాసనసభకు పంపించాలి, పునఃపరిశీలించని చెప్పని ఒక సందేశాన్ని ఇచ్చి, లేదా అక్కడ కానీ రాజ్యాంగపరమైన చిక్కులు ఉన్నాయనుకున్నట్టయితే రాష్ట్రపతికి నివేదించాలి. అంటే జాతీయ స్థాయి ప్రభుత్వం. ఈ మూడు కూడా సరైనటువంటి పద్ధతులు. కానీ దాని మీద కూర్చుంటే ఏమవుతుంది, ఒక వీటోలాగా అయిపోతుంది. అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి చట్టసభ చేసిన శాసనాన్ని ప్రజలు ఎన్నుకోనటువంటి జాతీయ స్థాయిలో ప్రభుత్వం నామినేషన్ ద్వారా నియమించినటువంటి గవర్నరు ఆపేయడం అని చెప్పన్నది అది ఖచ్చితంగా ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం అవుతుంది. కాబట్టి నేను అంగీకరిస్తున్నాను దాన్ని. కానీ గవర్నర్ సంతకం లేకుండా అది చట్టం అయిపోయిందని చెప్పంటే ఖచ్చితంగా కోర్టు గీత దాటింది. ఎవరి పరిధిలో వాళ్ళు మెరగాలి. ఒక చిన్న ఉదాహరణకి ఇవాళ పత్రికల్లో ఒక వార్త వచ్చింది, హిందుస్థాన్ టైమ్స్లో అనుకుంటాను. ఈ గవర్నర్ ఈ సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకాన్ని సుప్రీంకోర్టు చేతుల్లోకి తీసుకుంది కాలేజియం పేరుతో. ఆ సుప్రీంకోర్టు చేతుల్లోకి తీసుకునేదాకా ప్రభుత్వం చేతుల్లో ఉన్నంత కాలం నియామకాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలు దాదాపు సగం మంది తల్లిదండ్రుల శక్తి సామర్థ్యాలను బట్టో, వాళ్ళ పరువు ప్రతిష్టలను బట్టో, వాళ్ళ పదవిని బట్టో కాకుండా న్యాయమూర్తుల కొడుకులు, ముఖ్యంగా కొడుకులే, కొంతమంది కూతుళ్ళు కూడా కావచ్చు, వాళ్ళు కాకుండా మొట్టమొదటి తరం మరి లా ప్రాక్టీస్ చేసి మరి న్యాయవాదులుగా పేరొందిన వాళ్ళు వచ్చారు. కానీ ఎప్పుడైతే కలేజియం తీసుకున్నదో 170 మంది వాళ్ళ కొడుకులు, వాళ్ళ సంతానం, వాళ్ళ బంధువులే. అంటే ఇది రాజ్యాంగం కోసమా లేకపోతే మీ సొంతం కోసమా? వేరే అక్కర్లా. ఈ ఒక్క విషయం చూస్తే చాలు. 31% మంది మాత్రమే మీకు మొట్టమొదటి జనరేషన్ వాళ్ళు, బంధుత్వం న్యాయమూర్తులతో లేని వాళ్ళు వస్తున్నారు. అంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా న్యాయ సూత్రాలను నేను చాలా కాలం నుంచి తిరస్కరించాను నేను. అందుకని 99వ రాజ్యాంగ సవరణ కోసం గట్టిగా పట్టుబట్టి చాలామంది న్యాయమూర్తులను ఏకం చేసి అప్పటి మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య, మరో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జయస్వర్మ, ఆయనే తీర్పిచ్చింది, ఈ కలేజియం తీర్పిచ్చింది. అలాగే జస్టిస్ కృష్ణ అయ్యర్, వీళ్ళని ముగ్గురిని కలిపి ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఇచ్చి 99వ రాజ్యాంగ సవరణకు అడుగు కట్టాం. దాన్ని సుప్రీంకోర్టు అన్యాయంగా కొట్టేసింది. కాబట్టి కోర్టుకు కూడా పరిమితులు ఉన్నాయి. సుప్రీంకోర్టు దేవుడు కాదు. సుప్రీంకోర్టు ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అవకాశం లేదు. చేస్తున్నారు ఆ పని. అంచేత సమతూకం కావాలి. ఆ సమతూకాన్ని తేవడంలో ఈ రాష్ట్రపతి ఇచ్చింది ఓసారి చర్చగా దారితీస్తే దానివల్ల మేము ఎక్కువ అన్నటువంటి అహంకారం కాకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి ఆలోచన, కాస్త నమ్రతతో ఉన్నటువంటి రాజ్యాంగ సంస్థల పనితీరు ఉన్నట్టయితే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మరింత మెరుగుపడుతుంది. సార్, అంటే జయప్రకాష్ నారాయణ గారు, అంటే ఒకవేళ బిల్లులను వెనక్కి పంపాలనుకుంటే తగిన కారణాలు చెప్పాలి. తీర్పు తర్వాత కూడా గవర్నర్ బిల్లులపై తేల్చకపోతే మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు అంటుంది. దీనిపై ఏమంటారు సార్? ఒకవేళ తిరస్కరించిన సహేతుక కారణాన్ని చూపమంటున్నారు. అది నాకు అభ్యంతరం లేదు. సహేతుక కారణాలు చెప్పకుండా నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఆపుతానని ఏ గవర్నర్కి అధికారం లేదు. నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నాకు సమస్య ఎక్కడ వచ్చిందంటే గవర్నర్ సంతకం లేకున్నా అది చట్టం అయిపోయింది ప్రకటించేశారు తమిళనాడు కేసులో. అలా కాకుండా గవర్నర్ పరిమితంగా తన పాత్ర పోషించడం అవసరం. ఎందుకంటే మంది రాజ్యాంగాధినేత తప్ప ప్రభుత్వాధినేత కాదు. ప్రజల నుంచి ఓటు ద్వారా అధికారం సంక్రమించింది, విశ్వసనీయత ఉన్నది ప్రజాస్వామ్యంలో. ఎన్నికైన చట్టసభకి, చట్టసభ ద్వారా వచ్చిన ప్రభుత్వానికి
మనం బ్రిటన్ నమూనాను అనుసరించాం. బ్రిటన్లో అధికారం అంతా కూడా క్యాబినెట్ చేతుల్లో ఉంటుంది, ప్రధానమంత్రి క్యాబినెట్ చేతుల్లో ఉంటుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రివర్గం చేతుల్లో ఉంటుంది. కానీ రాజు కానీ రాణి కానీ మోనార్క్ అక్కడ ఉంది. అక్కడ ఎన్నికైనటువంటి లేకపోతే ఎంపికైనటువంటి రాష్ట్రపతి రాజ్యాంగ కాదు, వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళు. కానీ ఆయనకు వాళ్ళకి వినే అవకాశం ఉన్నది, సూచించే అవకాశం ఉన్నది. ప్రైవేట్గా ఖచ్చితంగా ప్రతి వారము ప్రధానమంత్రి వెళ్ళి రాజుతోనో రాణితోనో సంప్రదిస్తారు, వివరాలు తెలియజేస్తారు, సూచనలు సలహాలు తీసుకుంటారు. మరి అరుదైన సందర్భాల్లో ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లేకపోయినట్టయితే, ఏ పార్టీకి మెజారిటీ లేకపోతే ఎవరు ప్రధానమంత్రి నిర్ణయించేటువంటి బాధ్యత అధికారము రాజుకున్నాయి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు చేస్తారంటే అది రాచరికం అవుతుంది. అట్లాగే మన వ్యవస్థలో కూడా దాన్ని అనుసరించిన వ్యవస్థ కాబట్టి మనకి అక్కడ రాజ్యాంగాధినేత పరిమితమైన పాత్ర ఉంటుంది. ఆ చట్టాల మీద ఇష్టం వచ్చినట్టు కూర్చోవడం కానీ తిరస్కరించడం కానీ, కారణం లేకుండా తిరస్కరించడం కానీ అది సరైన పద్ధతి కాదు. కానీ మళ్ళీ చెప్తున్నా, అదే సమయంలో గవర్నర్కి మరి రాష్ట్రపతికి రాజ్యాంగబద్ధంగా పరిమితమైందన్న స్పష్టమైన పాత్ర ఉన్నది. రాజకీయ ప్రక్రియలో ఉన్నటువంటి సమస్యలను రాజకీయ ప్రక్రియ పరిష్కారం చేయాలి, కానీ కోర్టుల ద్వారా పరిష్కారం కాగలదు. అంచేత గవర్నర్లకు ఎన్నోసార్లు నేను చెప్పేవాడిని, నేను గవర్నర్ కార్యాలయంలో కూడా పనిచేసాను చాలా కాలం. ఆ పనిచేసి చెప్పేవాడిని, మీ బాధ్యత వాచ్ఫుల్ ఎక్స్పెక్టెన్సీ, జాగరూకతతో గమనిస్తూ ఉండండి. మాస్టర్లీ ఇన్యాక్టివిటీ, అనవసరంగా జోక్యం చేసుకోబోకండి. కానీ అవసరమైన కొద్ది సందర్భాల్లో ఖచ్చితంగా గవర్నర్ జోక్యం చేసుకోవచ్చు, కానీ పరిమితమైన సందర్భాల్లో. అంచేత సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాను, గవర్నర్ అనవసరంగా జోక్యం చేసుకోకూడదని. కానీ అసలు గవర్నర్ పాత్ర లేకుండా కోర్టు నిర్ణయం చేస్తుంది చట్టం మీద లేదో అని చెప్పంటే అది అరాచకత్వం, అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అంటే సార్, ఇప్పుడు ఈ గవర్నర్ అధికారాలు కానీ, రాష్ట్రపతి కానీ, అలాగే అసెంబ్లీ స్పీకర్స్ అధికారాలు కానీ, అంటే విచక్షణ అధికారం అన్న ఒక వర్డ్లోనే దానికి ఒక కాల పరిమితి ఉండటం లేదన్న చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. మీరు చాలా సందర్భాల్లో నేను కూడా డిస్కస్ చేశాం సార్, అంటే డిబేట్స్లో భాగంగా. అంటే ఎమ్మెల్యేల అనర్హత అంశాలు కానీ మిగతావి, అంటే స్పీకర్ అధికారం అని మనం చూసాం. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పైన కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందో. అంటే మరి దీనికి ఒక గడువు అనేది పెట్టడం మంచిదే కదా సార్? అంటే ఆ డిస్క్రిషన్, అంటే విచక్షణ అధికారం అనేది ఎన్నాళ్ళు, ఎన్ని సంవత్సరాలు అనేది? గడువుని అంగీకరిస్తున్నాను, గడువు ఉండాలని అంగీకరిస్తున్నాను. గడువు పెట్టి గడువులోపు నిర్ణయం చేయాలని చెప్పిన ఆదేశించడం వేరు. అలా కాకుండా మేము నిర్ణయించకపోయినా మేము నిర్ణయం చేస్తామని చెప్పిన సుప్రీంకోర్టే ఆ నిర్ణయాధికారాన్ని తీసుకోవటం వేరు. ఈ రెండింటికి మధ్య తేడా ఉంది నేను చెప్పేది. అలాగే సుప్రీంకోర్టు తన పనితీరులో కూడా సమయంలోనే పాటించాలి. ఎట్లాగైతే గవర్నర్లు రాష్ట్రపతి విచక్షణాధికారం ఇష్టం వాడకూడదు అనుకుంటున్నారో, అలాగే సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగంలో ఏమైనా అధికారాన్ని చేతిలో పెట్టుకుని మమ్మల్ని మేమే నియమించుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పిన హక్కు వాళ్ళకి లేదు. నేను చెప్పేది ప్రతి వ్యవస్థ రాజ్యాంగబద్ధమైన పరిపాలనలో పరిమితి జరిగి హుందాగా సంయమనంతో మెలగాలి. అంటే ఈ బిల్లులు ఆపడంలో కొందరు గవర్నర్ల తీరు ప్రతిసారి చర్చనీయాంశం అవుతుంది కదా. మరి ఎవరో ఒకరు చెప్పాలి కదా, ఆ పని ఈరోజు సుప్రీంకోర్టు చేసిందని ఎందుకు అనుకోకూడదు సార్? ఇప్పుడు గవర్నర్ కారణం చెప్పి బిల్లుని అసెంబ్లీకి పంపించారనుకోండి, సుప్రీంకోర్టుకి పాత్ర లేదు. అసెంబ్లీ మళ్ళీ పునర్నిర్ణయం చేసిందనుకోండి, దాన్నే గవర్నర్ విధిగా దాన్ని ఆమోదించాలి. అలా కాకుండా రాజ్యాంగ విరుద్ధమైన ప్రతిపాదన వచ్చిందనుకోండి, గవర్నర్ ఖచ్చితంగా రాష్ట్రపతికి నివేదించాలి. నేను శాసనసభలో ఉన్నప్పుడు కూడా రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు ప్రవేశపెట్టారు. నేను గట్టిగా వాదించి నిలబడ్డాను. ఒక్కడనే సభ్యుడైనా కూడా ఆనాడు లోక్సత్తా పార్టీ తరఫున నా ఒక్కడు, నేను ఉన్న విశ్వసనీయత కొంత, అన్ని పార్టీలు కూడా నన్ను గౌరవించడం ఆమోదించడం మరికొంత, నేను ఇచ్చినటువంటి వాదనలో ఉన్నటువంటి వాస్తవాల్లో ఉన్నటువంటి వాస్తవం గమనించి ఆ సభలో రాకుండా చేశాం. ఒకవేళ సభలో ఆగకుండా ఇలాంటి బిల్లులు పాస్ అయినాయి అనుకోండి, మరి గవర్నర్ ఆపి రాష్ట్రపతి పంపించాలి, రాజ్యాంగ విరుద్ధం కాబట్టి. అయితే కారణాలు చెప్పాలి. అంచేత కోర్టులకు పరిమితి, ఎలాగైతే గవర్నర్కి పరిమిత పాత్ర అనుకుంటున్నా కోర్టు కూడా పరిమితమైన పాత్ర దీనిలో ఉండేది. అలాగే ప్రతిదానిలో కూడా కోర్టు చూసుకుని తహసీల్దార్ దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా మేము ఆదేశాలు ఇస్తాం, ఆ ఆదేశాలను అమలు చేయాలి, ఆర్టికల్ 141 ఉంది కాబట్టి 142 ఉంది కాబట్టి అని చెప్పి అన్నట్టయితే అది ప్రజాస్వామ్యం కాదు. కోర్టు తన పరిమితులను గుర్తెరగాలి. రాజకీయ సంక్షోభానికి పరిష్కారం కోర్టుల నుంచి రాదు. మన దేశంలో చాలా మందికి ఏంటంటే, స్వతంత్రం వచ్చిన కొత్తలో మనం అంతా కూడా మరి రాజకీయ నాయకులు నమ్మాం. గాంధేయ వారసులు వాళ్ళంతా కూడా, గాంధీ గారి శిష్యులు, అపారమైన త్యాగాలు చేశారు. దేశం కోసం విపరీతంగా కష్టపడ్డ వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు, కాబట్టి మన వాళ్ళ మీద నమ్మకం ఉండింది. కానీ కాలక్రమేణా పక్షపాత రాజకీయంలో ఏమైంది, పార్టీల మీద నమ్మకం తగ్గి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, కొన్ని సందర్భాలు అధికార దుర్వినియోగం చేస్తున్నారు, పక్షపాతాన్ని చూపెడుతున్నారు, కాబట్టి నమ్మకం పోయింది.
ఆ రోజుల్లో ఇప్పుడు మీ తరానికి పెద్దగా తెలియదు, మీ తల్లిదండ్రుల తరానికి తెలుసు. అసెంబ్లీలో ఏమైనా చర్చ జరిగితే, ఏమైనా సంక్షోభం వచ్చింది, అసెంబ్లీ ప్రతిపక్షం అధికార పక్షం బాగా చర్చ జరిగితే సార్ వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎంక్వైరీకి పెడుతున్నారని చెప్పని. అంత సర్దుమణిగిపోయేది. ఎస్ సార్. అంటే అధికారాంతరగమైన నమ్మకం ఉండేది. కాలక్రమేణా అది కూడా పోయింది. అధికారులు రాజకీయంలో ఉన్న వాళ్ళు నియమించేవాళ్ళే, వాళ్ళు కూడా మామూలు మనుషులే, వాళ్ళు పొరపాట్లు చేయొచ్చు, తెలివితేటలు ఉన్నా కూడా అని చెప్పని ఆ భావం వచ్చింది, నమ్మకం పోయింది. దాంతో అంతా న్యాయమూర్తులకి ఇచ్చేద్దాం, న్యాయమూర్తికి ఇస్తే పరిష్కారం అయిపోతాం అనుకున్నది. పరిష్కారం కాదు అలదు. రాజకీయంలో ఉన్న సమస్యల పరిష్కారం రాజకీయం నుంచే రావాలి. రేపు న్యాయమూర్తుల మీద కూడా నమ్మకం పోయింది అనుకోండి, ఇప్పుడు ఇందా చెప్పాను కదా, 70% మంది మీరు నియమించేవాళ్ళు మీ కుటుంబాల నుంచే వచ్చినట్టయితే మీ మీద నమ్మకం ఎందుకు ఉంటుంది? అవును సార్. న్యాయమూర్తుల్లో అవినీతి ఉన్నట్టయితే ఢిల్లీలో మనం చూసాం మనం ఆరోపణలు. అవును. ఎన్నో సందర్భాల్లో న్యాయమూర్తుల మీద విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయి, అత్యున్నత స్థాయిలో కూడా ఆరోపణలు అన్నమాట వాస్తవం. సుప్రీంకోర్టులోనే కొన్ని కేసులు పెట్టారు, కొందరు న్యాయవాదులు కొన్ని పేర్లతో సహా పెట్టారు. సుప్రీంకోర్టు చివరికి దాన్ని సీల్డ్ కవర్లో పెట్టి మౌనంగా కూర్చున్నది, ఏం చేయలేకపోయింది, వాస్తవం కాబట్టి. ఆ నమ్మకం పోయింది అనుకోండి, ఎవరికి ఇస్తారు మీరు? తుపాకీ ఉన్నవాడికి ఇస్తారా? అంచేత రాజ్యాంగబద్ధమైన పాలనలో ప్రజాస్వామ్యంలో ఉన్న సంక్షోభానికి పొరపాట్లకి పరిష్కారం ప్రజాస్వామ్య ప్రక్రియ నుంచి, ప్రజల చైతన్యం నుంచి, మనలాగా ఇప్పుడు మనం చేస్తున్నట్టుగా మంచి ప్రమాణాల బహిరంగ చర్చ నుంచి వస్తుంది తప్ప, విశ్వసనీయత ఉన్నటువంటి నాయకత్వం రాజకీయం ఎదగడంలో వస్తుంది తప్ప కోర్టుల వల్ల కాదు. అది మన సమాజం పొరపాటు కూడా, పత్రికల పొరపాటు కూడా ఉంది. కోర్టులు కప్పచెప్తే అన్ని పరిష్కారం అవుతున్న ఆలోచన ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైంది దీర్ఘకాలంలో. సార్ ఇప్పుడు ఈ ఆర్టికల్ 142 ద్వారా మాకు న్యాయ సమీక్ష అధికారం ఉందన్నది సుప్రీంకోర్టు చెబుతున్న అంశం. అలాగే ఈ ఆర్టికల్ 143(1) కూడా ఇప్పుడు డిస్కషన్లో ఉంది. అసలు ఈ రెండిట్లో స్పెసిఫిక్ ఏమని చెప్పారు సార్? ఇప్పుడు న్యాయ సమీక్ష వేరు. న్యాయ సమీక్ష ఒక చర్య, ప్రభుత్వం తీసుకున్న చర్య కానీ, చట్టసభ చేసిన చట్టం కానీ రాజ్యాంగ విరుద్ధమైనట్లయితే, అంతేగాని పాలసీ మంచిదా కాదా నిర్ణయం ప్రభుత్వం కోర్టు చేతిలో లేదు. మంచి చెడు ప్రజలు నిర్ణయించుకుంటారు, ఎన్నికని ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అన్నది మంచి చెడు మీరు ఓటు ఎవరికి వేసినా కూడా రేవంత్ రెడ్డి గారి ఆధీనంలో ఉన్న ప్రభుత్వానికి మనం అధికారాన్ని ఇచ్చాం. మనం ఎన్నుకున్న చట్టసభకు చట్టాలు చేసే అధికారం ఇచ్చాం. అంతే తప్ప ఆ చట్టం మంచిది కాదు, లేకపోతే విధానం మంచిది కాదు అనుకోండి, మనం గట్టిగా మీరు నేను విమర్శించవచ్చు, ప్రతిపక్షాలు విమర్శించవచ్చు, చట్టసభలో విమర్శించవచ్చు, బయట విమర్శించవచ్చు, పరిష్కారం చూపెట్టచ్చు. అది రాజకీయ ప్రక్రియ. దానిలో కోర్టు వచ్చి ఈ చట్టం ప్రజలకు మంచిదా కాదని చెప్పే హక్కు కోర్టుకు లేదు. కానీ రాజ్యాంగ విరుద్ధమా, రాజ్యాంగబద్ధమా, చేసిన తీరు కానీ లేకపోతే దానిలో ఉన్న అంశాలు కానీ రాజ్యాంగ విరుద్ధమా, రాజ్యాంగబద్ధమా. ఉదాహరణకి నాకు చట్టం చేసే అధికారం ఉంది కదా అని చెప్పని నాకు సతీష్ మోహన్ నచ్చలేదు, సతీష్ని నేను తలకా తీసేస్తాను చట్టం చేశారనుకోండి, ఆ చట్టం చెల్లదు, రాజ్యాంగ విరుద్ధం. అవును, దీనిలో చట్టబద్ధ పాలన లేదు, డ్యూ ప్రాసెస్ లేదు, రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన పద్ధతి లేదు. లేకపోతే ఫలానా కులాన్ని చంపేస్తాం, లేకపోతే ఫలానా మతం వాళ్ళకి ఆస్తులు తీసేస్తాం అని మనం చట్టం చేసాం, చట్టం చెల్లదు. అక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టు అడ్డుపడుతుంది. అంతే తప్ప ఇది సరైనదా కాదా, ప్రజలకి విధానం సరైనదా కాదా చెప్పే హక్కులు. ఉదాహరణకి మనకి వ్యవసాయ చట్టాలు వచ్చినాయి, దాని మీద దేశంలో చాలా దుమారం వచ్చింది. నేను బహిరంగంగా దాన్ని సమర్థించాను ఆ చట్టాలను, ఎందుకంటే చట్టాలు మంచివి నేను సోదాహరణంగా నిరూపించాను, ఎవరు కాదని లేకపోయినారు. అది పక్కన పెడదాం, విధానం మంచిదా కాదని మనం చర్చించుకోవచ్చు. సుప్రీంకోర్టు కమిటీని వేసింది విధానం మంచిదా కాదు చెప్పడానికి, సుప్రీంకోర్టుకి ఆ పాత్ర లేదు. అది రాజ్యాంగబద్ధమా కాదనే నిర్ణయం చేసే పాత్ర తప్ప విధానం మంచిదా కాదా పాత్ర సుప్రీంకోర్టుది కాదు. కాబట్టి జ్యుడిషియల్ రివ్యూ అంటే అర్థం మేము నిర్ణయిస్తామని కాదు, మీరు చేసిన పని రాజ్యాంగబద్ధమా కాదా నిర్ణయిస్తాం. ఈ రెండుకి తేడా ఉంది. ఆ ప్రక్రియ కనుక నష్టాన్ని ఇచ్చిందనుకోండి, విధానం మంచిది కాదనుకోండి, ప్రజలు తెలుసుకుంటారు ఓటు ద్వారా, లేకపోతే శాసనసభ పార్లమెంట్ చేర్చుకుంటుంది, అక్కడ ఓటు ద్వారా, అక్కడ చర్చ ద్వారా. అంతే తప్ప కోర్టుకి ఆ నిర్ణయం లేదు. మనందరికీ ఈ తేడా అర్థం కావట్లా. మనకి ఏ సమస్య వచ్చినా కోర్టు అనుకుంటున్నాం. కాబట్టి జ్యుడిషియల్ రివ్యూ వేరు. ఇక రెండోది 142 అనేది ప్రత్యేక అధికారాన్ని ఆనాడు అంబేద్కర్ నాయకత్వంలో కట్టబెట్టారు. ఏమని పెట్టారు? పూర్తి న్యాయం అందించడం కోసం కోర్టు ఏదైనా ఆదేశాలు ఇవ్వచ్చు అంటే అర్థం మొత్తం ప్రభుత్వాన్ని చేతుల్లో తీసుకుని ఇష్టం వచ్చినట్టే చేయమని కాదు, గుడ్డెద్దు చేలబడ్డట్టు చేయమని కాదు. ఆ కేసులో న్యాయం చేయడం కోసం కేవలం తీర్పిస్తే, మామూలుగా ఇద్దరి మధ్య తగాదా ఉంది, ఆ తగాదాకి ఇవాళ తీర్పిచ్చారు, ఆ తీర్పులో వల్ల పూర్తి న్యాయం రావట్లేదు, ఆ సివిల్ లా వల్ల. పూర్తి న్యాయం కావాలంటే ఇంకో అదనంగా ఆదేశం ఇవ్వచ్చు. అంతే తప్ప దాన్ని అవకాశంగా అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని మేమే నిర్ణయిస్తాం, మేమే నడుపుతాం, ఏం చేయాలో నిర్ణయిస్తాం అని చెప్పినటువంటి అతివాదానికి ఇవాళ సుప్రీంకోర్టు వస్తున్నది. దానిలో భాగంగానే
గవర్నర్ సంతకం పెట్టకపోయింది, ఈ ఈ ఈ తేదీ లోపల సంతకం పెట్టండి అని చెప్పంటే ఆటోమేటిక్గా సంతకం పెట్టేవాళ్ళు, ఇబ్బంది ఉండదు. సంతకం పెట్టకపోతే అది ఆ, కోర్టు ధిక్కారం అవుతుంది. అక్కడి దాకా రానివ్వరు ఎప్పుడు కూడా. ఈ తమిళనాడు గవర్నరే గతంలో ఈ కేసు అర్థం చేసుకోండి మీరు, ఒక శాసనసభ్యుడి మీద మరి కోర్టులో శిక్ష పడింది, అవినీతి కారణంగానో అది క్రిమినల్ కేసు కారణంగానో శిక్ష పడింది. ఆ శిక్ష పడితే సెక్షన్ 8 ప్రకారం ఈ ప్రజాప్రతినిధి చట్టంలో ఆయన అనర్హుడు శాసనసభ్యత్వానికి. పైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినప్పుడు మళ్ళీ స్టాలిన్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు. ముందు రాజీనామా చేయాల్సి వచ్చింది శిక్ష పడ్డప్పుడు. స్టే ఇచ్చాక మంత్రిగా ప్రమాణ స్వీకారం కోసం వెళితే ఏమయ్యా శిక్ష పడ్డవాడిని ఎలా చేస్తారని గవర్నర్ ఆపాడు. సుప్రీంకోర్టు ధిక్కరించి ఢామ్ ఢూమ్ అని చెప్పని అతన్ని వెంటనే కనుక ప్రమాణ స్వీకారం చెప్పి అంత తెలుస్తామంటే గవర్నర్ చేశాడు. అదే సుప్రీంకోర్టు తర్వాత వేరే సందర్భంలో తమిళనాడులో ఈ నేరస్తులను ఎట్లా మంత్రులు చేస్తారని సుప్రీంకోర్టు వాపోయింది. అదే సుప్రీంకోర్టు మీరు చూడండి, అదే రాష్ట్రంలో అదే గవర్నర్ అదే ముఖ్యమంత్రి. అంటే మీకున్న అధికారాన్ని చాలా జాగ్రత్తగా, పొదుపుగా, గుంభనగా, గౌరవంగా, చాలా సమన్వయంతో ఉపయోగించాలి తప్ప 142 అధికారం ఉంది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని చెప్పంటే చివరికి కాలక్రమేణా సుప్రీంకోర్టు నగ్గుబాటు అవుతుంది, కోర్టు విశ్వసనీయత దెబ్బతింటుంది, ప్రజాస్వామ్యం అల్లరిపాలవుతుంది. కోర్టు కూడా నమ్మకం పోయింది అనుకోండి, ఎవరి దగ్గర పోతామన్నా గోండాల దగ్గర పోతాం. రాష్ట్రపతి ప్రశ్నించారు కాబట్టి వివాదానికి ఫుల్ స్టాప్ ఏంటి సార్? ఖచ్చితంగా దాని మీద కోర్టు లోతుగా పరిశీలించి దానిలో ఈ తీర్పులో ఉన్న పొరపాట్లను సవరించాలి, తీర్పులోని సరైన భాగాన్ని పునరుద్ఘాటించాలి. దాంతో ప్రస్తుతానికి వివాదాన్ని తెరపడుతుంది. సార్, థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు. మీరు కొంత అక్కడ బిజీగా ఉన్నప్పటికీ మీ విలువైన సమయం మాకు కేటాయించారు సార్. స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ 10 TV సార్. థ్యాంక్ యూ. రైట్, మనం చూస్తున్నాం అటు సుప్రీంకోర్టు వర్సెస్ రాష్ట్రపతి వివాదం నేపథ్యంలో ఎవరు సుప్రీం అన్న దానిపైన, ఎవరు గీత దాటారన్న దానిపైన ఇది జయప్రకాష్ నారాయణ గారి విశ్లేషణ.